కెనెత్ కానోమ్ అంటే దానికి అర్థం బావి కనబడటలేదు అని వికీపీడియాలో రాసింది. ఈ మూవీ రైటర్ కమ్ డైరెక్టర్ సురేష్ సంగయ్య 2024లో చనిపోయారు. సో అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిలే అయ్యి ఫైనల్గా 3 months బ్యాక్ థియేటర్గా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, కొడాంగిపట్టి అనే గ్రామంలో వాటర్ రిజర్వ్స్ లేక, వర్షాలు పడక ఆ గ్రామ ప్రజలందరూ నీటి కొరత వల్ల ఇబ్బంది పడుతూ ఈ సమస్య నుండి తమని గట్టెక్కించమని గ్రామదేవతకు పూజలు చేస్తుంటారు. ఈ సమస్యకి పరిష్కారం కోసం వాళ్ళ ఊర్లో ఒక బోర్ వేయిస్తే బాగుంటుందని భావించి ఎక్కడ తవ్వితే నీళ్లు పడతాయో తెలుసుకోవడం కోసం ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ముసలి తాతని కన్సల్ట్ చేస్తారు. ఆ తాత ఊరంతా తిరిగి ఆఖరికి యోగిబాబు ఇంటి దగ్గర నీళ్లు పడతాయని చెప్పడంతో గ్రామస్తులందరూ యోగిబాబు ఇంటి దగ్గరే బోర్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటారు. యోగిబాబు వాళ్ళ తాత ఇక్కడ బోర్ కంటే బావిని ఏర్పాటు చేస్తే బెటర్ అని సలహా ఇవ్వడంతో గ్రామస్తులందరూ కలిసి యోగిబాబుని అక్కడ బావి తవ్వడానికి పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. తన స్థలాన్ని వాడుకుంటున్నందుకు గాను కాంపన్సేషన్ కింద ఇంకో స్థలం ఇప్పించాలనే కండిషన్తో యోగిబాబు తన స్థలాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. వెంటనే బావి కోసం తవ్వకాల పనులు మొదలు పెడతారు. అయితే ఆ తవ్వకాల్లో బయటపడ్డ ఒక విషయం ఆ గ్రామస్తుల ఆశలపై నీళ్లు జల్లుతుంది. ఇంతకీ అక్కడ బయటపడ్డ విషయం ఏమిటి, దానివల్ల ఆ గ్రామస్తులకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, చివరికి ఆ గ్రామస్తుల కళ నెరవేరిందో లేదో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. కాన్సెప్ట్ వైజ్ ఈ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతోనే మొదలవుతుంది, కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా మూవీ మాత్రం ప్రోగ్రెస్ అవ్వదు. అసలు సమస్య కంటే సోది సీన్ల మీదే ఎక్కువ ఫోకస్ ని పెట్టి ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చేంత వరకు ఎలాగోలా టైం పాస్ చేశారు. ఇక ఇంటర్వెల్ దగ్గర కథలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ రావడంతో ఇప్పుడు వీళ్ళ సమస్య ఎలా తీరుతుందో చూద్దామనే ఇంట్రెస్ట్ మనకు కలిగినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే మెయిన్ పాయింట్ అన్నట్టుగా చూపించారో దానికి సంబంధం లేకుండా సెకండ్ హాఫ్ వేరొక డైరెక్షన్ లోకి పోయింది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫ్లఫ్ సెకండ్ హాఫ్ లో లేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గానే ఉందన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ క్లైమాక్స్ ని కన్వీనియన్స్ కి తగ్గట్టుగా రాసుకొని చాలా సింపుల్ గా వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయడం, ఒక వియర్డ్ సీన్ తో మూవీని ఎండ్ చేయడం వల్ల ఈ మూవీ నాకు అంతగా నచ్చలేదు. అయితే కాన్సెప్ట్ వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది కాబట్టి ఏదో టైం పాస్ కోసం అలా ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.